స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో కుంభరాశి జాతకుల వారి జీవితం ఎలా ఉండబోతోంది, గ్రహాల సంచారం వారికి ఎటువంటి ఫలితాలను అందించబోతోందో మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం, ఇంక పూర్వభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి ఈ రాశిఫలాలు వర్తిస్తాయని గమనించగలరు. ఈ సంవత్సర ఫలితాలను మనం చక్కగా అర్థం చేసుకోవడానికి 6 ముఖ్యమైన అంశాలుగా విభజించుకుని చూద్దాం. మరి మొదటి విభాగంలోకి ప్రవేశిద్దాం. కుంభరాశికి అధిపతి న్యాయదేవత అయినటువంటి శని భగవానుడు. అందుకే ఈ రాశివారికి క్రమశిక్షణ, సేవాభావం అనేవి కాస్త సహజంగానే ఉంటాయి. ఈ జాతకులకు నీలం, నలుపు రంగులు అనుకూలిస్తాయి. అలాగే 8, 4, 7 సంఖ్యలు అదృష్టాన్ని చేకూరుస్తాయి. పంచాంగం ప్రకారం మీ ఆదాయం 2 భాగాలుగా కనబడుతోంది. ఈ సంవత్సరంలో మీ వ్యయం ఏకంగా 8 భాగాలుగా ఉంది. సంపాదన కన్నా ఖర్చులు పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. కాబట్టి పొదుపుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంవత్సరంలో మీ వృత్తి జీవితం, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో మరింత వివరంగా తెలుసుకుందాం. వృత్తిపరంగా చూస్తే ఈ సంవత్సరము మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. కొన్ని కాలాలు అత్యంత అనుకూలంగా ఉండి విజయాలను అందిస్తే, మరికొన్ని కాలాలు సవాళ్లతో, పరీక్షలతో నిండి ఉంటాయి. ఈ హెచ్చుతగ్గులను ముందుగానే తెలుసుకుని నడుచుకోవడం చాలా ముఖ్యం. మనం వివరంగా పరిశీలిస్తే సంవత్సర ఆరంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు సమయం చాలా ఆశాజనకంగా కనబడుతోంది. ప్రమోషన్లు, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య కాస్త జాగ్రత్తగా ఉండాలి. గురుగ్రహ సంచారం వల్ల కార్యాలయంలో ఒత్తిడి, సహోద్యోగుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. దీనికి ఏలినాటి శని ప్రభావం కూడా తోడవుతోంది. కాబట్టి పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం ఎంతో శ్రేయస్కరం. అక్టోబర్ చివరి నుంచి పరిస్థితులు మళ్లీ మీకు అనుకూలంగా మారతాయి. ఇక ఆర్థిక విషయాల్లో ఈ సంవత్సరం మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక బ్రహ్మసూత్రం ఇది: ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల కోసం జామీనుగా ఉండి అప్పులు ఇప్పించవద్దు. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరే తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2వ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల చేతికి డబ్బు అందినట్టే అంది నీళ్లలా ఖర్చయిపోతూ ఉంటుంది. అంతేకాదు, మీరు ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కూడా కష్టమవుతుంది. డిసెంబర్ తర్వాత రాహు ప్రభావంతో ప్రయాణాల కోసమో, ఆస్పత్రుల కోసమో ఆకస్మిక ఖర్చులు రావచ్చు. అయితే ఒకటే ఊరట: జూన్ 2వ తేదీ వరకు గురుబలముండటం వల్ల కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. డబ్బు, ఉద్యోగం తరువాత మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి కుటుంబం మరియు ఆరోగ్యం. ఇప్పుడు మనం 3వ విభాగంలో కడుగుపెట్టి ఈ గ్రహస్థితులు మీ కుటుంబ జీవితంపైన, ఆరోగ్యంపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో పరిశీలిద్దాం. 2వ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల మీ మాటల్లో తెలియకుండానే కాఠిన్యం పెరగవచ్చు. దీనివల్ల కుటుంబంలోనూ బయట కూడా అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, సాధ్యమైనంత వరకు వాదనలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే ఈ ఏడాది మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఇక కుటుంబ జీవితంలో రాహుకేతువుల ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. సర్దుకుపోయే ధోరణి అనేది చాలా అవసరం. కొత్త స్నేహాలు, బంధుత్వాల విషయంలో ఆచితూచి అడుగువేయాలి. అయితే ఒక శుభవార్త ఏమిటంటే, జూన్ 2వ తేదీలోపు మీ ఇంట్లో వివాహం వంటి శుభకార్యాలు జరిగే బలమైన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే, జన్మరాశిలో రాహువు సంచారం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమిలాంటి సమస్యలు కొంచెం బాధించవచ్చు. ఏలినాటి శని కారణంగా కళ్ళు, దంతాలు, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఉదర సంబంధిత వ్యాధులు, మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలను చాలా ఖచ్చితంగా పాటించాలి. వీటన్నిటికీ ఒక చక్కటి మార్గం ప్రతిరోజూ యోగా లేదా ధ్యానాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చాం. మరొకసారి గుర్తుచేస్తున్నాను, జూన్ 2వ తేదీ వరకు కాలం చాలా శుభప్రదంగా ఉంది. ఈ సమయాన్ని ముఖ్యమైన పనుల కోసం తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు సవాళ్లతో కూడిన సమయం. ఈ కాలంలో ఓర్పు, నేర్పుతో వ్యవహరించాలి. ఇక డిసెంబర్ 6వ తేదీ నుండి వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. శాస్త్రంలో కేవలం సమస్యను చెప్పడమే కాదు, దానికి పరిష్కారం కూడా చెప్పబడింది.
ముందుగా శనిగ్రహ శాంతికై ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి లేదా శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి మంగళవారం లేదా శుక్రవారాల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం శ్రేయస్కరం. ఇకపోతే జూన్ నుంచి అక్టోబర్ మధ్య గురుగ్రహ దోష నివారణకు ప్రతి గురువారం జ్ఞానకారకుడైన దక్షిణామూర్తి స్వామివారికి పసుపు రంగు పూలతో పూజించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరం కొన్ని సవాళ్లను మీ ముందు ఉంచినప్పటికీ సరైన అవగాహనతో, సహనంతో మరియు భక్తి శ్రద్ధలతో ఈ చెప్పిన పరిహారాలు పాటిస్తే అన్ని అడ్డంకులను అధిగమించి ప్రశాంతతను, పురోగతిని తప్పక సాధిస్తారు.